దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు, మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము. మరి ఈ భూలోకములో గొప్ప పని అని ఏదైనా ఉందా అంటే దేవుని పని చేయుచున్న దేవుని సేవకుల పనే అన్నింటికంటే గొప్పదని నేను ఎంచుచున్నాను. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 14:4లో పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటైనను పరుండుటైనను అతని సొంత యజమానుని పనే. అతను నిలబడడం, ఆయన కూర్చోవడం, ఆయన లేవడం, ఆయన చేసే ప్రతి క్రియ అది తన సొంత యజమానుని పనే. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలబెట్టుటకు శక్తి కలవాడు. అతను కేల పడిపోయినా అది ఆ పని ప్రభువే చూసుకుంటాడు. ఇప్పుడు ఒక దగ్గర పై అధికారి కింద వాళ్ళని చూసుకుంటాడు, కానీ ఆ సేవకులకు పై అధికారి ఎవరంటే యేసు ప్రభువు మాత్రమే. కింద వారు ఎవ్వరు కూడా వారిని విమర్శించటానికి వీలు లేదు. ఈ లోకంలో ఉన్న ఎవరు కూడా ఒక దినము మరి ఆ విధంగా శక్తి గలవాడు దేవుడు. మరి 6వ వచనం చూద్దాము. దినములను లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. కనుక అంటే ఒకటి తినాలి, ఒకటి తినొద్దని. తినువాడు ఏంటిదంటే దేవుని కొరకే తింటున్నాడు. తినని వాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఆయన కూడా దేవుని కొరకే తినకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసం బ్రతకడు, ఎవడును తన కోసం చనిపోడు. మనము బ్రతికినా ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. కాబట్టి 7, 8, 9, 10, 13 దాకా తాను మృతులను సజీవులను ప్రభువై ఉండి టకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికిండు. ఎందుకు అంటే మృతులు సజీవులగుటకు కదా ప్రభువు లేచిన్నాడు, మనల్ని బ్రతికించటానికే కదా. మరి ఎవరు ఈ అధికారం తీసుకుంటారు? ఎవరికి అధికారం లేదు, కేవలం ఆయన మాత్రమే తీసుకుంటాడు సేవకుల పైన అధికారం. నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగను, ప్రతి నాలుకయు దేవుని స్తుతించుడని ప్రభు చెప్తున్నాడు. ఒక దినం వచ్చుచుంది, అందరూ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ మోకాళ్ళు ఆయన ఎదుట మోకాళ్ళు ఉండుతాయి, ప్రతి నాలుక ఆయన స్తుతించుతుంది అని రాయబడింది కదా. మరి మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పచెప్పవలెను. కాగా మనం ఇక మీదట ఒకరినొకరు తీర్పు తీర్చుకోకుందము.